రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. నేడు స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు బాధ్యతల స్వీకరణ. నేడు టీడీపీ ఎంపీలతో చంద్రబాబు భేటీ. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. నేడు పులివెందులలో మాజీ సీఎం జగన్ పర్యటన. 5 రోజుల పాటు సొంత నియోజకవర్గంలోనే మకాం. భారత్ లో బంగ్లాదేశ్ ప్రధాని పర్యటన. నేడు ప్రధాని మోదీతో షేక్ హసీనా భేటీ. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు. 300 కోట్ల అక్రమాలు జరిగినట్లుగా గుర్తించిన ఈడీ. బీజేపీపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఫైర్. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోందని మండిపాటు. నాంపల్లి సిబిఐ కోర్టులో వివేక హత్య కేసు విచారణ. వచ్చే నెల 5కి వాయిదా వేసిన కోర్టు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం. కాంగ్రెస్ లో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్. త్వరలో రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తాం. రైస్ మిల్లర్లు ఎవ్వరూ రేషన్ బియ్యం కొనుగోలు చేయొద్దన్న మంత్రి ఉత్తమ్. రాష్ట్రాల అభివృద్ధి కోసమే బొగ్గు గనుల వేలం. గత ప్రభుత్వ నిర్ణయాల వల్లే సింగరేణికి నష్టాలు వచ్చాయన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై బండి సంజయ్ ఆగ్రహం. సింగరేణిపై 2 పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయన్న బండి. తెలంగాణ హక్కులపై కేసీఆర్ ఎప్పుడూ వైఖరి మార్చుకోలేదు. భట్టి విక్రమార్క పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారన్న జగదీష్ రెడ్డి. ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. జూలై 5 వరకు కస్టడీ పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్. పోలీసుల ఛార్జ్ షీట్ ను వెనక్కి పంపిన నాంపల్లి కోర్టు. తెలంగాణ సచివాలయంలో మహిళా శక్తి క్యాంటీన్లో ప్రత్యేక పూజలు చేసి క్యాంటీన్లను ప్రారంభించిన మంత్రి సీతక్క. పంచాయతీ నిధుల మళ్లింపుపై ఏపీ డిప్యూటీ సీఎం ఫైర్. నివేదిక సమర్పించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు. ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో చంద్రబాబు పర్యటన. ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తోన్న టీడీపీ శ్రేణులు. అమరావతి అభివృద్ధే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. పోలవరం నిర్మాణంపై అపోహలు వద్దన్న విష్ణుకుమార్ రాజు. ఈవురుపాలెం ఘటనపై చంద్రబాబు సీరియస్. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి అనిత. ఢిల్లీలో నీటి కొరత తీర్చాలంటూ ఆప్ మంత్రి నేతలు సత్యాగ్రహ దీక్ష. హర్యానా నుంచి నీటిని హస్తినకు తరలించాలని డిమాండ్. కేజ్రీవాల్ బెయిల్పై తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం. హైకోర్టు ఆర్డర్ వచ్చే వరకు తీహార్ జైల్లోనే ఢిల్లీ సీఎం. 51కి చేరిన తమిళనాడు నాటుసారా మృతుల సంఖ్య. మరో 60 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స. వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పై దక్షిణాఫ్రికా విజయం. ఉత్కంఠ పోరులో 7 పరుగులతో గెలుపొందిన సఫారీలు.